ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా హోం, న్యాయ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో ప్రచారంలో చేసిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు గతంలోనే ఎస్సీ వర్గీకరణకు 7 సభ్యుల ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా హోం, న్యాయ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో ప్రచారం చేసిన ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు గతంలోనే ఎస్సీ వర్గీకరణకు 7 సభ్యుల ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఎస్సీ వర్గీకరణ కమిటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని అయితే కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం నడుస్తూ ఉంది. ఇటు 2 వర్గాలు కూడా, అంటే ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం, 2 కూడా దానికి సంబంధించి మాదిగ సామాజిక వర్గం ఏమో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్తో ఉంది. మాల సామాజిక వర్గం ఏమో ఎస్సీలను ఎలాంటి వర్గీకరణ చేయొద్దు అనేటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా న్యాయ పోరాటాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దానికి సంబంధించి ఒక కమిటీని అయితే వేస్తున్నారు. ఈ నెల 22న మొదటిసారి ఈ కమిటీ భేటీ కూడా కాబోతా ఉంది. ఆ కమిటీలో ముఖ్యంగా కేంద్ర హోంశాఖ, అలాగే న్యాయశాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖలకు సంబంధించిన కార్యదర్శుల సభ్యులుగా ఉంటారు. వీరందరికీ కూడా కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. ఆ 22వ తారీఖున జరిగేటువంటి సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సాధ్య అసాధ్యాలకు సంబంధించిన చర్చ అనేది కూడా ఉంటుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో కూడా వారు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. గతంలో వేసినటువంటి కమిటీలు కావచ్చు, లేకపోతే న్యాయ పోరాటాల్లో వచ్చినటువంటి తీర్పులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ కమిటీ పరిశీలనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని, ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలోనే హైదరాబాద్లో తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ ఆ ప్రచార సభలోనే హామీ ఇచ్చారు. త్వరలోనే ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా నిర్ణయం అనేది కూడా తీసుకుంటామంటూ గతంలోనే ప్రధాని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రస్తుతం ఈ కమిటీని అయితే ఫామ్ చేశారు. 22వ తారీఖు నుంచి ఈ కమిటీ సంబంధించిన పనులు అనేది కూడా మొదలు పెట్టబోతున్నాయి. మొదటి మీటింగ్ అనేది కూడా 22వ తారీఖున నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టులో కేసులు అనేది కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత రాజ్యాంగ ధర్మాసనం, అంటే 7 సభ్యులతో కూడినటువంటి న్యాయమూర్తులతోటి అది ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమంటూ కూడా గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వేసినటువంటి ఈ కమిటీకి ముందు కూడా ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే వారు కోరుకుంటున్నటువంటి అంశాలను ఈ కమిటీ ముందుకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇదంతా వేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇటు మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా మాల మహానాడు నుంచి వినపడతా ఉంది. ఇటు మరోవైపు మాదిగ సామాజిక వర్గం నుంచి ఎప్పటి నుంచో తాము వర్గీకరణ కోరుతున్నాము, వర్గీకరణతోటే మాదిగలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి డిమాండ్ను మరోవైపు వాళ్ళు చేస్తున్నారు. చూడాల్సి ఉంటుంది. కమిటీ ఫామ్ అయిన తర్వాత కమిటీ ముందుకు వీరందరూ వచ్చి వారి సమస్యలు కావచ్చు, లేకపోతే వారి సూచనలు, వారికి ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అన్ని చెప్పిన తర్వాత కమిటీ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని ఎప్పటిలోపు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అపర్ణ.